సార్ ఇంకొకటి సార్, మెయిన్గా టీడీపీ కూటమికి సంబంధించి టీడీపీ జనసేన రెండు మెయిన్ పార్టీలు. సార్ బీజేపీ అంటే వాళ్ళు ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ముందుకొచ్చారు, ఆ తర్వాత కొన్ని సీట్లు గెలుచుకున్నారు, మళ్ళీ పక్కెళ్ళిపోయారు. ఏపీకి సంబంధించిన ఏ వ్యవహారాలపైన కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, అసలు సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది రెండు పార్టీలుగానే కనిపిస్తుంది, జనసేన టీడీపీ. ఈ రెండు పార్టీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ వరకు ఆ పై లేయర్లో ఉన్నంత వరకు మాత్రం సమంజసంగా ఇద్దరు ముందుకెళ్తూ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీద తీరు మీద తీవ్ర అసంతృప్తిని వెలగక్కుతున్నారు. ఇటీవల నాగబాబు గారు పర్యటించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా అది సంచలనంగా మారుతూ వచ్చింది. డైరెక్ట్గా జనసేన నాయకుల్ని ఆయన వార్నింగ్ ఇచ్చి మీకు ఇష్టమైతే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇక జనసేన పరిస్థితి ఏం మారిందో మనం అర్థం చేసుకోవచ్చుగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. ఇక్కడ జగన్ మన నాగబాబు గారు ఆవేదన అంతకుముందు ఉంటే ఉండండి పోతే పోనంటూ వాయిస్ వచ్చేట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి అవగాహనతో వచ్చిన సమస్య, అసహనంతో వచ్చిన సమస్య. అవగాహనతో వచ్చిన సమస్య ఏంది? అవగాహన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రకటిస్తోంది, నాకు అనుభవం లేదు, ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, అంతవరకు నేను ఆయనకు మద్దతుగా నిలబడతాను. ఇంకా 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 ఏళ్ళు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇంకొక 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు పరిపాలించాలంటే అర్థం 15 ఏళ్ల పాటు జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టే కదా. అంతే కదా. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి కదా, ఎక్కువ అవసరాలు తీరుతాయి కదా, ఎక్కువ రైట్స్ ఉంటాయి కదా. కాబట్టి అవగాహన పవన్ కళ్యాణ్ గారిది సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణాన్ని చేసినప్పుడు నాకు పలానోడు పని కాలేదు ఇవన్నీ అంటే ఎట్ట కుదురుతుంది? రాజీ పడాలి. నేను రాజీ పడమనట్లా, మీరు తీసుకున్న అవగాహన అనేది రాజీ పడాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు గారు 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటే అర్థం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళకి ఎక్కువ సీట్లు పోటీ చేయాలి. ఎక్కువ సీట్లు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవకాశాలు కూడా ఆ పార్టీకి వస్తాయి, ఇది సహజం. కానీ దీనికి మీరు కమిట్ అయిన తర్వాత కింద మాకు సమానమైన గౌరవం అంటే వస్తుంది, రాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ హెడ్ క్వార్టర్ తీసుకున్న అవగాహన ఏంటంటే తెలుగుదేశం ఎక్కువ రోజులు ఉండాలని. ఎక్కువ రోజులు ఉండాలంటే కింద ఈ సమస్యల పరిష్కారం, సమస్యలు వస్తుంటాయి, అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు నాగబాబు గారు ఫీల్డ్ లెవెల్ అసహనం ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాస్ కాబట్టి పైనే ఉంటాడు. ఈ నాగబాబు గారు ఏదో సమీక్ష పోయినట్టున్నాడు, వాళ్ళు గోల. సరే మేము అధికారులు ఉన్నట్టు ఉన్నాం కానీ ఇక్కడ మా మాటలు లెక్క చేయలేదని వాళ్ళు గోల. నిజాలు పక్కన పెడితే ఆ గోళని నాగబాబు గారు ఏమని పరిష్కరించాలి చెప్పండి? ఎందుకంటే మనమేమో అవగాహనతో 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాం. 15 ఏళ్ళు ఉండాలని బాస్ అనుకున్న తర్వాత కింద ఉండే వాళ్ళు నన్ను తెలుగుదేశం పట్టించుకోవట్లేదంటే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి రాజీ పడాలి. కాబట్టి ఆ రాజీ పడాలని చెప్పేదానికి కొంచెం అసహనం వచ్చి మైక్ కట్ చేయండి అవి ఏదో మాట్లాడినట్టున్నాడు. కాబట్టి అవగాహన, అసహనం, ఇది రిజల్ట్స్. కాబట్టి ఇది ఇంకా భవిష్యత్తులో మరింత కాలం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే అంత అవగాహన వచ్చేసిన తర్వాత కింద నా పని కాలేదు, ఈ పని కాలేదంటే పైనుంచి ఆదేశించే పరిస్థితి ఉండదు. కాబట్టి పైన వాళ్ళ ఆలోచన క్లియర్ అయిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న కార్యకర్త ఇవి చేయడు. అవి అర్థం చేసుకోకపోతే ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఇది జనసేన తెలుగుదేశం హెడ్ క్వార్టర్లో వచ్చిన అవగాహన కారణంగా కింద గందరగోళాలు వస్తున్నాయి. దాన్ని ఇద్దరు అనుభవించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే.